మీడియాకి తెలంగాణలో ఉండే ఏ ప్రభుత్వం అన్నా భయమే. ఎందుకంటే యాజమాన్యాలన్నీ అక్కడ ఉంటాయి. ఊరికినే జస్ట్ గిల్లి వదిలేస్తుంటారు అంతే. కేసీఆర్ జోలికైతే గిల్లితే కూడా వీళ్ళకి నరకమని వదిలేశారు. అదే రేవంత్ని అయితే లైట్ గిల్లి వదిలేస్తారు. అసలు వాస్తవం ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్లో అడ్డకోలుగా కారుకోతల వార్తలు రాసుకొచ్చేటటువంటి సెక్షన్ ఆఫ్ మీడియా ఇప్పుడు రేవంత్ నిన్న బడ్జెట్ పెట్టేశారు. వాస్తవంగా తెలంగాణలో ఉన్నటువంటి సూపర్ 6 స్కీమ్స్ ఎన్ని రోజుల్లో అమలు చేస్తానన్నారు? 4 ఏళ్ల తర్వాత చేస్తానన్నారు? లేదు కదా. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇప్పటిదాకా చేసింది ఏంటంటే బస్సులకు సంబంధించిన ఫ్రీ, అంతే కదా. ఇంకేం చేశారు? ఇప్పుడేదో కరెంటు రేపటి ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి కరెంటు 200 యూనిట్లు ఫ్రీ. అది కూడా ఇంటికి 1 మీటర్కి మాత్రమే. ఇంట్లో 10 పోర్షన్లు ఉంటే 1 మీటర్ కంటే ఇంటికి వెళ్ళాళ్ళకి వస్తుంది. మిగతా 9 మందికి ఉంటే 9 మందికి రాదు. 3 పోర్షన్లు అంటే 3 పోర్షన్లకు రాదు. అప్పుడు ఇంకా దాంట్లో ప్రయోజనం ఏముంది? అప్పుడు ఏం చెప్పారు? ప్రతి 1 మీటర్కి 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అనేది ఇంటికి ఒకటి, పోర్షన్లకు కాదు అనేటువంటి కాన్సెప్ట్కి వస్తుంది. అందుకే దానికి కేవలం 2000 కోట్ల రూపాయలే కేటాయించుకొచ్చారు. ఇంకా మిగతా వాటికి బడ్జెట్ ఎక్కడ ఉంది? మహిళలకి ఇస్తానన్నట్టు 2,500 రూపాయల డబ్బులు ఎక్కడైపోయినాయి? అట్లాగే రైతు రుణమాఫీ ఎక్కడుంది? తర్వాతన రైతు బంధుని పెంచుతామన్నారు కదా, 20,000 రూపాయలు చేస్తామన్నారు కదా, అది ఎక్కడుంది? దాంట్లో కూడా మళ్ళీ లిటిగేషన్ పెట్టారు. ఏది పండించే రైతుకు మాత్రమే వేసుకొస్తాం అన్నటువంటిది. ఓవరాల్గా చూసుకుంటే విచిత్రం ఏంటంటే బడ్జెట్లో ఈ ప్రతిపాదన పెట్టలేదు వీటికి అన్నది రాసినోడు లేడు. టోటల్గా చూస్తే 1,36,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటాయి ఈ పథకాలన్నిటికీ కూడా అంచనా. మహాలక్ష్మి పథకం కింద అయితే ఒక్కొక్క మహిళకి 2,500 రూపాయలు చెప్పిన 1,39,00,000 మంది ఉన్నారు. 41,700 కోట్ల రూపాయలు ఏటా కావాల్సి వస్తుంది. సిలిండర్ 500 రూపాయలకే ఇస్తామన్నారు. ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తే ఏటా 4,200 కోట్ల రూపాయలు గ్యాస్ సిలిండర్కి ఇవ్వాలి. 6 సిలిండర్లకు పరిమితం చేసినా 2,100 కోట్లు ఇవ్వాలి. లేకపోతే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి ఏటా 3,600 కోట్లు అయితే అవసరం అన్నటువంటిది తేలింది. 3,600 కోట్లు బడ్జెట్లో ఇవ్వలేదు. కాకపోతే 500 కోట్లు మొన్నటి వరకు రీఎంబర్స్ చేశారని ప్రభుత్వం వీళ్ళు చెప్పారు, ఆర్టీసీ వాళ్ళు. ఇప్పుడు రైతు భరోసా కింద ఏటా సుమారు 22,800 కోట్లు అవసరం. అట్లా భూమి లేని కౌలు రైతులకు ఏటా 15,000 చొప్పున ఇచ్చేందుకు 975 కోట్లు కావాలి. జాబ్ కార్డులోని కూలీలందరికీ పథకాన్ని వర్తింపు చేస్తే ఏటా 6,240 కోట్లు కావాలి. అలాగే యాక్ట్గా ఉన్న వాళ్ళకి ఇచ్చినా కూడా 3,840 కోట్లు కావాల్సి ఉంటుంది. మరోవైపు వరి ధాన్యానికి క్వింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఇంతకుముందే చెప్పింది. 1,30,00,000 టన్నుల ధాన్యానికి ఇవ్వాలంటే 6,500 కోట్లు అవసరం. అది ఇక్కడెక్కడ బడ్జెట్లో లేదు. అలాగే గృహజ్యోతి, ప్రస్తుతం గృహజ్యోతి అమలు కోసం సుమారు 6,315 కోట్ల రూపాయల విద్యుత్ సంస్థలకు ఏటా చెల్లించాల్సి ఉంటుంది. కానీ దాంట్లో బడ్జెట్లో చూపినటువంటిది వచ్చేటప్పటికి 2,800 కోట్ల రూపాయలు ఎంతో చూపెట్టారు. లేకపోతే ఇందిరమ్మ ఇళ్లకు వచ్చేటప్పటికి రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు 20 లక్షల ఇల్లు కట్టిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. పోనీ ఏడాదికి 5 లక్షల ఇల్లు చూసుకున్నా సరే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. టోటల్గా 1,00,000 కోట్లు అవసరమైతే 20,000 కోట్లు ఫస్ట్ ఏడాది ఇవ్వాలి కదా, అది బడ్జెట్లో ఎక్కడా లేదు. అట్లాగే చేయూత చూస్తే రాష్ట్రంలో మొత్తం 43.68 లక్షల మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. దివ్యాంగుల పింఛన్ 6,000, ఇతర పింఛన్లకి 4,000 పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన ఏటా 5.5 లక్షల మంది దివ్యాంగుల పింఛన్లకి 3,960 కోట్లు కావాలి. సుమారు 38 లక్షల ఇతర పింఛన్లకు 18,240 కోట్లు కావాలి. అసలు అది ప్రకటించేసి ఇన్ని రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఈ బడ్జెట్లోనే లేదు. మరి నెక్స్ట్ మంత్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. లేకపోతే విద్యార్థుల ఫీజులు, కోచింగ్ చెల్లింపుల కోసం 5 లక్షలు విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఏటా దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ వంటివి పూర్తి చేసుకున్నారు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కూడా లేదు. ఇప్పుడు ఇది రాసేటటువంటి వాడు ప్రస్తుతం కరువు అవ్వడం అన్నటువంటిదే తెలంగాణ, ఆంధ్రాల్లో ఉన్నటువంటి మీడియాకి సంబంధించినటువంటి దరిద్రానికి సజీవ సాక్ష్యం.